అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇవాళ పొట్లకాయ గ్రేవీ అయితే చేయబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పొట్లకాయలు తీసుకొని పైన పీల్ని అయితే రిమూవ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండింటికి పీల్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలండి. పైన జిగురులాగా ఉంటుంది, అదంతా పోయేదాకా వాష్ చేసుకోవాలి. ఇలా కొనలు కట్ చేసేసి పడేసి తర్వాత సన్నగా తరుక్కోవాలండి. మనం సీడ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు, ఫ్రై లెగ్ కానీ కర్రీ లెగ్ కానీ. బట్ ముదిరినవి అయితే యూస్ చేయకూడదు. ఇవి ముదిరిపోయినాయండి కాయలు, ఇవి అందుకే తీసి పడేస్తున్నాను నేను. ఈ కాయలు అయితే ముదరలేదండి, బాగా లేతగా ఉన్నాయి. అందువల్ల అలాగే కట్ చేసేసి కర్రీలోకి వేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కల్లుప్పును అయితే వేసి వీడియోలో చూపించిన విధంగా బాగా ఇలా స్మాష్ చేసేసుకోవాలండి. ఎందువల్ల అంటే దాంతో ఉండే ఉప్పు వేయడం వల్ల దాంతో ఉండే జిగురు, ఆ స్మెల్ అంతా పోయి వాటర్ అంతా మనకి తొందరగా ఉడికిపోతుంది, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్లు గట్టిగా ఇలా పిండేసి తీసేసుకుంటే ఆ పిండంగా వచ్చిన వాటర్ని పడేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే మన హీట్ అయింది. సో ఇప్పుడు తిరవాత గింజలు అయితే వేసుకుంటున్నాను. తిరవాత గింజలు కూడా బాగా ఏగాయి. సో ఇప్పుడు కరివేపాకు, మూడు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలండి, లేకపోతే మొఖాన్ని పడతాయి దాని లోపల ఉండే గింజలు. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, ఇప్పుడు సాల్ట్ కొంచెం వేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనము కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్లో కల్లుప్పు వేసి వాష్ చేసాం కదా, సో దాంతో కొంచెము ఉప్పు ఉంటుంది, మళ్ళీ కషం అయిపోతుంది కాబట్టి నేను కొంచెం వేసినాను. మీరు టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు పసుపు అయితే వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. పచ్చివాసన పోయేదాకా బాగా వేపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 లీటర్ పాలు అయితే వేసానండి. టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది పాలు వేయడం వల్ల, పొట్లకాయకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బాగా చిన్న మంట పైనే బాగా ఉడకాలండి. ఒక 10 నిమిషాలు అలానే వదిలేసాను. ఇప్పుడైతే మోస్ట్లీ ఉడికిపోయిందండి. ఇలా మనకి ఒక పీస్ పట్టుకున్నప్పుడు ఇలా మెత్తగా స్మాష్ అయిందంటే బాగా ఉడికిపోయినట్లే. పాలు కూడా బాగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కారపొడి 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే తెల్లిందండి, మనకి రెడీ అయిపోయింది. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు